అందరికీ నమస్తే మిత్రులారా। ఈ రోజు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ధర్నా చేయడం జరుగుతున్నది। వాళ్ళను బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను మనం అడిగి తెలుసుకుందాం। మనము ముందుగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము। జై భీమ్ మిత్రులారా। మొన్న పార్లమెంటులో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ తలుచుకుంటారు, మీరు ఏదైనా హిందూ దేవుణ్ణి తలుచుకోండి 7 జన్మలు వస్తాయని అన్నారు। అయ్యా అమిత్ షా గారు, మేము వేలాది సంవత్సరాల నుండి అణిచేయబడ్డ వాళ్ళము, ఎక్కడ కూడా మాకు 7 జన్మలు కనబడలేవు। మాకు 7 జన్మలు ఉండింటే ఒకవేళ మేము మీలాగానే మేము రాజపుత్రుల్లాగా బతికే వాళ్ళము। మాకు 7 జన్మలు ఒకవేళ ఉండింటే మాకు గొప్ప మేధావి గౌతమ బుద్ధుడు మాకు చెప్పడం ఏంటంటే ఎక్కడ కూడా ఏ జన్మ లేదు, 7 జన్మలు లేవు, ఏ జన్మలు లేవు, మనిషి ఒక్కడమే పుట్టడము చట్టడం మాత్రమే ఉంది, ఇదంతా బూటకమని మాకు ఆ రోజే 2500 సంవత్సరాల క్రితమే మాకు గౌతమ బుద్ధుడు చెప్పిండు అమిత్ షా గారు। ఈ రోజు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడము చాలా దురదృష్టకరము। నీవు వెంటనే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు పార్లమెంటు సాక్షిగా మీరు క్షమాపణ చెప్పాలి। బాబాసాహెబ్ అంబేద్కర్ ను మీరు అవమానపరిచింది కాబట్టి వెంటనే నీకు బుద్ధి చెప్తాం, నీవు రాజీనామా చేయాలి। రాజీనామా చెయ్యకపోతే నీకు కరెక్ట్ బుద్ధి చెప్పే వచ్చే ఎలక్షన్ లో నిన్ను ఓడబెట్టేది ఖాయం। ఖచ్చితంగా నువ్వు మాకు క్షమాపణ చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ కు క్షమాపణ చెప్పి నువ్వు పాలాభిషేకం చేయాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా।